రాజ్యాంగం యొక్క అసలు అవసరం ఎందుకు వచ్చింది అంటే రెండు కారణాలు. ఒకటి, భారతదేశం సర్వసత్తాక సంపత్తి కలిగినటువంటి దేశంగా రూపొందుతూ ఉన్నది. అవును, సావరెనిటీ. కాబట్టి ఈ సావరెనిటీ లేకపోతే రాజ్యాంగం అవసరమే లేదు. కాబట్టి మేము రాజ్యాంగాన్ని రక్షించదలుచుకున్నాము అని చెప్పదలుచుకున్న ఎవరైనా సరే సావరెనిటీ గురించి వాళ్ళకున్న ప్రతిబద్ధత ఎంత అనేటువంటి విషయం మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు చైనాతో యుద్ధం వచ్చిన సందర్భం కానివ్వండి, పాకిస్తాన్తో యుద్ధం వచ్చిన సందర్భంగా కానివ్వండి, లేకపోతే శ్రీలంకతోనో మరొకళ్ళతోనో సరిహద్దు తగాదాలు లాంటివి వచ్చిన సందర్భాల్లో కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వాలు, నెహ్రూ గారి ప్రభుత్వం కావచ్చు, తర్వాత వచ్చినటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళు ఎంత లాక్స్డ్గా, వదులుగా, పట్టు ఏమాత్రం లేకుండా బలహీనంగా వ్యవహరించారో అది మనకు తెలుసు. ఇవాళ మన సరిహద్దుల రక్షణ గురించి మనం ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాము. మామూలుగా ఆర్మీ ఉంటుంది, నేవీ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, వాటికి కావాల్సినటువంటి రకరకాల సదుపాయాలు ఉంటాయి. వీటన్నింటినీ తీసుకుంటూ అప్రమత్తంగా ఉంటూ వ్యవహారం చేసేటువంటిది ఎట్లా. సో ఈ సావరెనిటీ విషయంలో కాంగ్రెస్ వ్యవహారం ఎలా ఉంది, భారతీయ జనతా పార్టీ వ్యవహారం ఉంది, ఇది చూడటం ఒక భాగం అయితే, మిగిలినటువంటి అంబేద్కర్ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి లేదా నెహ్రూ ప్రభుత్వం నుంచి మంత్రివర్గం నుంచి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? నెహ్రూ చెప్తాను సార్. సో అప్పుడు నెహ్రూ గారి ప్రభుత్వం ఏర్పడి మొదటి సాధారణ ఎన్నికలు జరగడానికి ముందే దేశ విభజన జరిగింది. కాబట్టి పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల్ని, సిక్కుల్ని తరిమేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళంతా కూడా వచ్చి ఢిల్లీలోనో మరొక చోట తలదాచుకుంటున్నటువంటి సందర్భాల్లో వాళ్ళ పట్ల మనం ఏ మేరకు స్పందించాలో ఆ మేరకు స్పందించటం లేదు అనేటువంటి భావం ప్రజల్లో చాలా బలంగా ఉంది. రెండవది ఏమిటి, ఎవరైనా కొద్దిమంది మహమ్మదీయులు ఇక్కడి నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోదామని అనుకున్నట్టయితే వాళ్ళందరినీ కూడా గాంధీ గారు, నెహ్రూ గారు వెళ్ళొద్దు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి చాలా నచ్చజెప్పి ఇక్కడే ఉంచడానికి ప్రయత్నం చేశారు. అసలు మనసులు గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయం ఏమిటంటే, దేశానికి స్వాతంత్రం రావడానికి ముందు ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో మహమ్మదీయులకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి, అంటే మహమ్మదీయులు మాత్రమే ఓట్లు వేస్తారు, మహమ్మదీయులు మాత్రమే అభ్యర్థులుగా ఎన్నికవుతారు. అటువంటి నియోజకవర్గాల్లో దాదాపు 95% నియోజకవర్గాలు ముస్లిం లీగ్ గెలిచింది. ముస్లిం లీగ్ యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా ఏమిటి? పాకిస్తాన్ ఏర్పాటు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మహమ్మదీయులు, ఇవాళ మనం ఇండియా దట్ ఈజ్ భారత్ అని దేన్నైతే అంటున్నామో దాంట్లో ఉన్నటువంటి మహమ్మదీయులంతా కూడా పాకిస్తాన్ కోరుకున్నవాళ్ళు. పాకిస్తాన్ భూభాగాలుగా ప్రపోజ్ చేయబడినటువంటి వాయువ్య సరిహద్దు ప్రాంతం కానివ్వండి, పశ్చిమ పంజాబ్ కానివ్వండి, సింధు ప్రాంతం కానివ్వండి, బెలూచిస్తాన్ కానివ్వండి, అక్కడ వాళ్ళందరూ పాకిస్తాన్ కోరుకోలే. అక్కడ వాళ్ళు అటు ఇటుగా చెప్పారు. సో ఇక్కడి వాళ్ళనేమో ఇక్కడే ఉంచడానికి ప్రయత్నం చేశారు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకేమో కనీస సదుపాయాలు, షెల్టర్ ఇవ్వడానికి కూడా ఎటువంటి ప్రయత్నం జరగట్లేదు. అటువంటి సందర్భంలో పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి లియాఖత్ అలీ ఖాన్, ఆయన నెహ్రూ గారు ఏదో ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ఎంత బలహీనంగా ఉందో అది గమనించిన తర్వాత శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, ఎవరైతే జనసంఘం స్థాపించారో ఆయన, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఇద్దరు కూడా మంత్రివర్గం నుంచి బయటకు వచ్చారు. దానికి ఆయన విపులంగా, అసలు యాక్చువల్గా సభలో మాట్లాడాలని అనుకుని ఆయన స్పీచ్ ప్రిపేర్ చేసుకున్నారు. సభలో మాట్లాడటానికి సరైన అవకాశం రాకపోవడంతో దాన్ని లేఖ రిలీజ్ చేశారు. దాంట్లో మనకు తెలుస్తూ ఉంటాయి, కేవలం న్యాయశాఖే కాకుండా పరిపాలనలో కీలకమైనటువంటి మరికొన్ని శాఖలు కూడా అప్పచెప్తారని నాకు చెప్పారు. కానీ నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. రకరకాల కమిటీలు ఏర్పడుతూ ఉంటాయి వర్క్స్ ఎగ్జిక్యూట్ చేయటం కోసం. అటువంటి కమిటీల్లో కూడా నాకు ఎక్కడా స్థానం ఇవ్వలేదు. ఇట్లా
ఏదో ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టినట్టుగా ఉత్సవ విగ్రహంలాగా అంబేద్కర్ గారిని పెట్టారే కానీ ఆయనకు కీలకమైన బాధ్యతలు అప్పగించి ఆయన ద్వారా దేశానికి ఉపయోగపడే పనులు చేయిద్దాము అనేటువంటి దృష్టి నెహ్రూ గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ లేదు అనేటువంటి దానికి స్పష్టమైపోయిన తర్వాత ఇక్కడ ఉండటం కంటే ప్రజల మధ్యలోకి వెళ్ళటం నాకు ఎక్కువ మంచిది ఉపయోగకరం అనుకుని ఆయన రాజీనామా చేసి వచ్చారు. షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ అనేటువంటి పేరుతో పోటీ చేశారు. అయితే అప్పుడు రాజభోజ్ అనేటువంటి ఆయన మాత్రమే లోక్సభకి ఎన్నికయ్యాడు. కాంబులే అనేటువంటి ఒక ఆయన మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఒక 5 సభ్యులు హైదరాబాదు శాసనసభకి ఎన్నికయ్యారు. అంబేద్కర్ గారు ఓడిపోయారు. బొంబాయి నార్త్ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి ఎన్నికల విధానం ఇప్పుడు ఎన్నికల విధానం ఒక రకంగా లేదు. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకుంటేనే కాంగ్రెసు అంబేద్కర్ గారికి ఎంత గౌరవం ఇచ్చిందనే విషయం అర్థమవుతుంది, లేకపోతే కమ్యూనిస్టులు ఎంత గౌరవం ఇచ్చారని అర్థమవుతుంది. అంబేద్కర్ గారు ఆయన రాజకీయ సాఫల్యాలు వైఫల్యాలు కూడా మనకు అర్థమవుతాయి. కొంచెం విపులంగా చెప్తాను. ఇప్పుడు గత 30 సంవత్సరాలుగానేమో మనం ఈవీఎంలు వాడుతున్నాం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. కొంచెం పాతవాడికి దీనికంటే ముందు బ్యాలెట్లు ఉండేవి. బ్యాలెట్లో ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అభ్యర్థికి గుర్తులు ఉండేవి. ఆ గుర్తుల మీద ముద్ర వేసేవాళ్ళు, ఆ ముద్రను బట్టి ఓట్లు లెక్క పెట్టేవాళ్ళు అనేది తెలుసు. కానీ దానికంటే కూడా ముందు ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క పెట్టె ఉండేది. ఓటు అనే పేరుతో అందరికీ ఒకే రకమైన కాగితం ఇచ్చేవాళ్ళు. ఈ కాగితాన్ని ఏ పెట్టెలో వేస్తారో ఆ అభ్యర్థికి ఓటు వేసినట్టు లెక్క. ముద్ర వేయటము లేదు, గుర్తులు లేవు. 1952లో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ రకరకాల రంగులు ఉన్నటువంటి పెట్టెల్లో ఒక ఓటు వేయటము ఇది ఉంది. షెడ్యూల్డ్ కాస్టులకు చెందినటువంటి అభ్యర్థి ఎన్నుకోబడవలసినటువంటి చోట అవి 2 సభ్యుల్ని ఎంచుకునేటువంటి నియోజకవర్గాలుగా ఉండేవి. ద్విసభ్య నియోజకవర్గాలు, డబుల్ మెంబర్డ్ కాన్స్టిట్యువెన్సీ. అంటే ఒకటి జనరల్ సీటు, ఇంకోటి రిజర్వ్డ్ సీటు. ఆ నార్త్ బొంబాయి నుంచి జరిగినటువంటి ఎన్నికలో అంబేద్కర్ గారు షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ తరఫున పోటీ చేస్తే ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నారాయణ్ కజ్రోల్కర్ అనేటువంటి ఆయన, ఇదివరకు ఆయన అంబేద్కర్ గారితో పాటు కలిసి పనిచేసిన వాడే, ఆయన్ని కాంగ్రెస్ వాళ్ళు సొంతం చేసుకుని ఆయన నుంచోబెట్టారు. జనరల్ సీట్లో పోటీ చేసిన వాళ్ళు అశోక్ మెహతా ఉన్నారు సోషలిస్ట్ పార్టీ తరఫున. సోషలిస్ట్ పార్టీకి షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్కి అవగాహన ఉంది. అంబేద్కర్ గారికి ఓట్లు వేసేవాళ్ళంతా కూడా అశోక్ మెహతా గారికి వేయాలి, అశోక్ మెహతా గారికి ఓట్లు వేసేవాళ్ళందరూ కూడా అంబేద్కర్ గారికి వేయాలి. ఆ రకంగా ఇద్దరు బలాబలాన్ని కలిపి మోహరించడం ద్వారా ఇద్దరు గెలవాలి అనేటువంటి ప్రయత్నం. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే షెడ్యూల్డ్ కాస్ట్కి రిజర్వ్ అయినటువంటి సీట్లోనేమో తక్కువ మంది అభ్యర్థులు ఉంటారు. జనరల్ సీట్ అనే దానికేమో చిన్న పార్టీలు, పెద్ద పార్టీలు, ఇండిపెండెంట్లు, వీళ్ళు ఉత్సాహం కొద్దీ ఎక్కువ మంది ఉంటారు. ఆ రోజుల్లో గెలుపును ఎట్లా నిర్ణయించేవాళ్ళంటే మొత్తం ఓట్లన్నీ లెక్కపెట్టిన తర్వాత షెడ్యూల్డ్ కాస్ట్ అభ్యర్థులలో ఎక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి ఆ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి ఎన్నికైనట్టుగా మొదట ప్రకటించేవాళ్ళు. ఒక్కొక్కసారి అతడు ఎక్కువ ఓట్లు వచ్చిన వాడు కాకపోవచ్చు కూడా, 2వ స్థానంలో 3వ స్థానంలో వచ్చినప్పటికీ కూడా షెడ్యూల్డ్ కాస్ట్ అభ్యర్థులలో మొదటి స్థానంలో ఉంటే అతడు ఎన్నికైనట్టుగా ముందు ప్రకటించేవాళ్ళు. తర్వాత మిగిలిన వాళ్ళల్లో అందరిలో ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు ఎవరో అతన్ని జనరల్ సీటుకి గెలిచినట్టు ప్రకటించేవాడు. ఒక్కొక్కసారి ఏమవుతుంది, షెడ్యూల్డ్ కాస్ట్ అభ్యర్థులు ఇద్దరే ఉన్నారనుకోండి, ఒకళ్ళకి 55% ఓట్లు, ఇంకోళ్ళకి 40% ఓట్లు వచ్చినాయి అనుకోండి. ఈ జనరల్ సీట్లో 4 పోటీ చేసి ఒకటికి 40% ఓట్లు, ఇంకోటి 30% ఓట్లు, ఇంకోటికి 20% ఓట్లు, ఇంకోటికి 5% ఓట్లు వచ్చినాయి అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, 40% వచ్చిన వాళ్ళు గెలిచినట్టుగా ఉంటుంది. ఈ షెడ్యూల్డ్ కాస్ట్ నియోజకవర్గం నుంచి ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టాప్ పొజిషన్లో ఉంటారు. కాబట్టి షెడ్యూల్డ్ కాస్ట్ సీటుకి జనరల్ సీటుకి కూడా వాళ్ళే ఎన్నికవుతారు. ఓకే, ఇది గ్రహించుకున్నటువంటి, లేకపోతే దీంతో సంబంధం లేకుండా కూడా అంబేద్కర్ గారితో వ్యతిరేకతతో కానివ్వండి, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు
కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు అయినటువంటి ఎస్ఏ డాంగే గారు వీళ్ళంతా ఏం చేశారంటే అంబేద్కర్ గారికి ఓటు వేయొద్దు, కాంగ్రెస్కి వేసేవాళ్ళు కాంగ్రెస్కి వేయండి, కాంగ్రెస్కి వేయడానికి ఇష్టం లేకపోతే మీరు ఆ షెడ్యూల్డ్ కాస్ట్ ఓటును వెయ్యొద్దు, అసలు ఓటే చేయొద్దు, అది వెయ్యొద్దు. దాన్ని ఏమనేవాళ్ళు అంటే అప్పుడు కాల్చేసేయండి అనేవాళ్ళు. మురగబెట్టడం అంటామేమో, మురగబెట్టడం కాల్చేసేయండి అనేవాళ్ళు. అట్లా ప్రచారం చేసి అంబేద్కర్ గారికి ఓటు వేయొద్దు, అంబేద్కర్ గారికి ఓటు వేయొద్దు, అంబేద్కర్కి ఓటు వేస్తే మన జనరల్ సీట్లో అభ్యర్థి ఓడిపోతాడు అనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఏదో ప్రచారం చేసి అంబేద్కర్ గారు 15,000 ఓట్ల తేడాతోనే అంతా ఓడిపోయారు. నారాయణ కజ్రోల్కర్ ప్రథమ స్థానంలో గెలిచాడు. ఆ తర్వాత ఈ వివిధ రాజకీయ పార్టీల వాళ్ళు అంబేద్కర్కి ఓటు వేయొద్దు అని ప్రచారం చేసిన కారణం చేత ఇంక తక్కువ ఓట్లు వచ్చి జనరల్ సీట్లో ఇంకొకళ్ళు ఎవరో గెలిచారు. స్వయంగా నెహ్రూ, శ్రీపాద అమృత నెహ్రూ గారు కూడా అక్కడికి వచ్చారు. నెహ్రూ గారు కూడా అక్కడికి వచ్చి ప్రచారం చేశారు. అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఎస్ఏ డాంగే ప్రచారం చేశాడు. ఎస్ఏ డాంగే పనిగట్టుకుని అంబేద్కర్ని ఓడించారు అని బోయి విజయభారతి గారు కూడా అంబేద్కర్ జీవిత చరిత్రలో రాశారు. కమ్యూనిస్టు సానుభూతి పరులారని మనమంతా ఇక్కడ అనుకుంటూ ఉంటాం. అటువంటి ఆమె కూడా రాశారు. సరే, ఇది అయిపోయిన తర్వాత ఏదో రాజ్యసభకి ఎన్నికయ్యారు. మహారాష్ట్ర నుంచి రాజ్యసభకి ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా ఉండగా 1954 సంవత్సరంలో భండారా విదర్భ దగ్గర ఉంది, నాగపూర్కి దగ్గరలో ఉంటుంది. అక్కడ నుంచి ఒక ఉప ఎన్నిక వచ్చింది. ఏ కారణం చేత వచ్చిందో తెలియదు. మొత్తం మీద 2 స్థానాలకి ఉప ఎన్నిక. అది కూడా డబుల్ మెంబర్ కాన్స్టిట్యుయెన్సీ. ఒక షెడ్యూల్డ్ కాస్ట్ రిప్రజెంటేటివ్ ఉండాలి, ఒక జనరల్ రిప్రజెంటేటివ్ ఉండాలి. అప్పుడు కూడా మళ్ళీ అశోక్ మెహతా గారు, అంబేద్కర్ గారు అవగాహనతో వచ్చారు. ఒకరోజు ఏమైందంటే ఆయన ఎక్కడెక్కడో తిరిగి వచ్చే లోపల కార్యకర్తలంతా కూర్చుని, షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ కార్యకర్తలంతా కూర్చుని అసలు ఈ ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, ఈ కౌంటింగ్ ప్రక్రియ ఎట్లా ఉంటుంది, గెలుపు ఓటమిని ఎట్లా నిర్ణయిస్తున్నారు, ఈ విషయాన్ని అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకు నిర్ణయానికి వచ్చారు. ఏమిటంటే మనం గనక అశోక్ మెహతా గారికి 2వ ఓటు వేసినట్టయితే మన బలం సరిపోక కాంగ్రెస్ అభ్యర్థి షెడ్యూల్డ్ క్యాస్ట్ సీటు గెలుచుకుని అశోక్ మెహతా గారు కనుక జనరల్ సీటు గెలిచేట్టయితే అంబేద్కర్ గారు ఓడిపోతారు. మనం కనుక అశోక్ మెహతా గారికి ఓటు వేయకుండా ఆ ఓటుని కాల్చేసామనుకోండి, ఆ ఓటు కాల్చేసి కేవలం అంబేద్కర్ గారు ఓటు ఒకటే మాత్రం వేసామనుకోండి, మొదటి స్థానంలో రాకపోతే 2వ స్థానంలో ఉండైనా సరే ఈయన గెలిచే అవకాశం ఉంటుంది అని అనుకున్నారు. కాసేపటికి ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అన్నారు. అంటే ఎవరో చెప్పారు, మిమ్మల్ని ఎట్టాగైనా మేము గెలిపించడానికి మేము గట్టి నిర్ణయం తీసుకున్నామండి, కాబట్టి జనరల్ సీట్లో ఓటు వేయకూడదు, ఓన్లీ రిజర్వ్డ్ మీకు మాత్రమే ఓటు వేయాలి, మన వాళ్ళందరికీ చెప్పాలని అనుకున్నామా అని కోపం వచ్చింది. ఈ రాజ్యాంగాన్ని రాసిన వాడిని నేను, ఈ ప్రక్రియ ఇదంతా కూడా నాకు చెప్పి నా సమ్మతితో రూపుదిద్దుకున్నటువంటిది, దీనికి వ్యతిరేకంగా వ్యవహరించమని నేను ఎట్లా చెప్తాను? కానీ అదే అక్కడ బొంబాయిలో మాత్రం అట్లా చెప్పారు కాంగ్రెస్. ప్రతి ఓటర్కి కూడా 2 ఓట్లు వేసే హక్కు ఉన్నప్పుడు మీరు ఒక ఓటే వేయండి, ఇంకో ఓటు వేయొద్దు అని చెప్పటం తప్పు కదా. కాబట్టి నేను ఓడిపోయినా పర్వాలేదు, ఇద్దరుకి ఓట్లు వేసేటువంటి పద్ధతి ఉండాలి. సార్ అంబేద్కర్ గారు ఆ నీతిని ప్రదర్శించారు. అంబేద్కర్ గారు ఆ నీతి ప్రదర్శించారు, 2 ఓట్లునే మనం చేయాలని. కానీ బాంబేలో జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ ఓటు వేయొద్దు అని చెప్పారు. అంబేద్కర్కి వేయొద్దు అంటే మొట్టమొదటిసారి నెహ్రూ గారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రదర్శన మొదలుపెట్టినట్లు లెక్క. అంటే అంత స్పష్టంగా చెప్పడానికి లేదు, కానీ మనం ఇన్ఫర్ చేసుకోవచ్చు, ఊహించుకోవచ్చు కొన్ని విషయాలు. అంబేద్కర్ గారు చెప్పిన దాని ప్రకారం అంబేద్కర్ గారు మాత్రం నేను ఓడిపోయినా పర్వాలేదు, పద్ధతి ప్రకారం ఉండాలి అనేటువంటి దాని గురించి పట్టుబట్టారు స్పష్టంగా. అది మనకు కనిపిస్తుంది. ఆ క్లారిటీ. ఆ తర్వాత సరే, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి గెలిస్తే ఏమిటి, ఓడితే ఏమిటి అన్నట్టు కూడా మనసులో ఉంది. ఆయన యాక్చువల్గా ఆ రోజు కౌంటింగ్ నాడు కూడా అక్కడ లేరు, ఎక్కడో సింగపూర్లో వేరే మీటింగ్ ఉంటే దానికి వెళ్ళిపోయాడు ఆయన. సో మొత్తం మీద ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళ వ్యవహారం ఎప్పుడు కూడా
అంబేద్కర్ గారికి అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకున్నారు తప్ప ఆయనకేదో గౌరవప్రదమైన స్థానం కల్పించాలి అనేటువంటిది లేదు.